చెక్ డ్యామ్ కూలిపోయిన ఎవరు కట్టిన చెక్ డ్యాంలు నీ బినామీలు కాదా? నీ బినామీలు కాదా? కాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపిండ్రు? నీ బినామీలు కాదా? కరీంనగర్ లో R&B రోడ్లు ఎవరేసిండ్రు? రోడ్డు మీద రోడ్డు వేసే రోడ్డు మీద మళ్ళీ 6 నెలలకు రోడ్డు. ఎటుపోయిన రోడ్డు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడతావు. నేను చాలా ఓపికగా 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగర అభివృద్ధి ఆగొద్దు, కరీంనగర్ నేను కొట్లాడ పెట్టుకుంటే కరీంనగర్ నగర అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్ లో ఉండి నేను పనిచేసిన. ప్రతి పని వెనక తల్లాడినా, ప్రతి గల్లీ వెనక తల్లాడినా, ఎక్కడ ఏ పని చేయాలన్నో తిరిగి మంత్రి గారు పైసలు తెచ్చుడు మేము పనిచేసుడు, బండి సంజయ్ గారు పైసలు తెచ్చుడు మేము పనిచేసుడు, ఆ విధంగా పనిచేస్తాం. నువ్వు ఎప్పుడే పైసలు వస్తాయి, ఎవరికేమి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనే ఆలోచన నీకు. ఏ టెండర్ వచ్చిందంటే చాలు టెండర్ అంటే మేము మా జీవితంలో ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలే. నువ్వు స్మార్ట్ సిటీ అవినీతి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో టెండర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు, కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి, ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు, సిఓటి కమిషనర్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. దీనిలో మా పాత్ర ఉంటుంది బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళ చర్య తీసుకోవాలని మేమే ప్రకటించినాం, జెండా పరంగా ప్రకటించినాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరు ఉండదు కరీంనగర్ లో, ఒక నువ్వు మాత్రమే ఉన్నదా? ఒక నువ్వు మాత్రమే ట్రిపుల్ జీవో ఎకరాల భూమి కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే బాగుండాలి, నువ్వు మాత్రమే దుబాయ్లో ఇల్లు కట్టుకోవాలి, నువ్వు మాత్రమే బ్యాంక్ బిడ్డ. ఇలా నీ చరిత్ర. నేను ఒక్క రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడుతున్నా. నేను మాట్లాడుకున్నా, నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలే. నేను చెప్తా, ఈ రోజు కూడా నాకు మేర్పించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే గంగుల కమలాకర్ అడ్డపడ్డాడు, గంగుల కమలాకర్ అప్పుడే కాపాడాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకమేకని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టింది కార్పొరేటర్. అయినా కూడా వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగద్దు, బండి సంజయ్ గారు పైసలు తెస్తుండ్రు. గతంలోనే గత పాత మేయర్కు ఈ మధ్య పంచాయతీ తోటి 3 సంవత్సరాలు పనులు జరగలే. కరీంనగర్ ప్రజలు నష్టపోయినారు, మళ్ళీ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో అన్నిటికీ సర్దుకొని, అన్నిటికీ ఓర్చుకొని, బాధలు దిగమింగుకొని పనిచేసిన 5 సంవత్సరాలు. దాని పరిణామమే ఈ రోజు మనకు కనబడుతున్న రోడ్లు. దాని పరిణామమే బండి సంజయ్ గారు అన్న డబ్బులు వస్తలేవు, మీరు డబ్బులు ఇప్పారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 428 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నీళ్లు డ్యామ్ పక్కకే ఉంది, దిరంద పీసీనం నీళ్ళు అవుతున్నామని డైలీ అంటే అమృత్ వన్లో 132 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ మనం డైలీ నీళ్లు తాగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ గారు 132 కోట్ల నిధుల ద్వారానే అసాధ్యమైంది. దాని వెనుక వాళ్ళ పేరు ఎవరు చెప్పొద్దు, ఎవరు పైసలు తెచ్చినా పోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి. ఇది నువ్వు చేసిన పని. నువ్వు ఏ విచారణ జరిపించుకోవాలి నా విషయంలో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఈ రోజు ఈ జరుగుతున్న అభివృద్ధికి నేను బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నాకు టెండర్ కాంట్రాక్టర్ చెప్పు, దీనికి పని దీనికి వచ్చేయని ఒక్క రోజు కూడా ఫోన్ చేసి, ఒక్క రోజు కూడా ఆయన ఏమంటే డబ్బులు ఉన్నాయన్నా, డబ్బు సరిపోతాయన్నా, ఏమైనా వచ్చేటి తప్పకుండా తెప్పిస్తామని చెప్పేసి వారు ఆ విధంగా సహకారం చేస్తే నువ్వు ఏం టెండర్ ఉంది, 700కి ఇప్పించాలి, దాన్ని ఏం తీసుకోవాలనే ఆలోచన లేదు. నీకు నక్కకు నాగలు అనుకున్న తేడా ఉంది నీకు బండి సంజయ్ గారి మధ్య. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల్లో పడ్డా కూడా నీకు డిపాజిట్ తప్పదు బిడ్డ. ఛాలెంజ్ చెప్తున్నా, నీ యొక్క అభివృద్ధిని బరాబర్ బయటపెడతా. నాకు ఆ సత్తా ఉన్నది. ఏం పిక్కుంటావు పిక్కున్నా, అన్నవయ్యాలు పిలుస్తున్నావు కదా, సునీల్ గారు ఏం పిక్కుంటాడో పిక్కోని, కమలాకర్ నువ్వేం పిక్కుంటావు పిక్కోని అని చెప్తున్నాను. నీకే తమ్ముగా చేసుకోకపోతే ఛాలెంజ్ చెప్తున్నా. రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక పెద్ద మనుషుల దగ్గర పనిచేస్తాను. నేను జగపతిరావు దగ్గర, సత్యనారాయణరావు దగ్గర, వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తుంది. ఈ రోజు నువ్వు చెప్పిన మాటలు, నీ యొక్క కథలు వినపోతే నచ్చపోతే మనుషుల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. నీకున్న చెంచాగాలను పెట్టుకొని ఫేస్బుక్ లలో, వాట్సాప్ లలో పెట్టుకుంటూ బదనాలు చేసే ప్రయత్నం చేస్తావు. మేము అట్లా చేయం. మేము మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఎక్కడ చర్చ పెడతావు పెట్టు, ఏడికి రమ్మంటావురా ఆడికి వస్తాం. తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాశీ అజెండా కారణమని చెప్తాను. ఎందుకంటే దాని తగ్గట్టుగా కార్యకర్తలు తయారు చేసుకుంటాం.
డివిజన్ లో పనిచేస్తాం, ప్రజల మద్దతు కోరగడతాం, వారి సహకారంతో వారి జీవంతో తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలుస్తా ఉన్నాను. నీకేం తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయినాక ఇంటికి తాళం వేసుకొని పోయిండు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే పరేషాన్, అరే ఎట్లా నా టెండర్లు ఎట్లా, నా కాంట్రాక్ట్ ఎట్లా అని పరేషాన్ అయ్యే వ్యక్తి నువ్వు. ఏ రోజన్నా ఒక కార్యకర్త వెళ్ళి ఒక కార్యకర్త గురించి ఆలోచిస్తాను. నీ గురించి తెలియదు బిడ్డలకు. నేను మాట్లాడదనుకున్నాను, పొద్దున మాట్లాడిన కాబట్టి నేను బరాబర్ మాట్లాడతా. ఏం బిక్కుంటో బిక్కో, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో. తెలియపరిచి నేను నీ ఎంబడి పెరిగిపో, నీ ఎంబడి ఉంటా, నీ అవినీతిని ఎక్కడెక్కడ బయటపెడతా. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. ఈ అభివృద్ధి జరిగింది బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఈ అభివృద్ధి ఆగద్దు, ఈ అభివృద్ధి కొనసాగాలి. కాబట్టి నేను బీజేపీలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము చేరుతా ఉన్నాం. నాతో పాటు శ్రీదేవి చంద్రబాబు గారు విజయ్ కష్టపడి పనిచేసి నిర్మోహమాటంగా ఉండే నా వ్యక్తులు, లెక్కల స్వప్నవేణి గారు చాలా నిజాయితీగా పనిచేసే వాళ్ళు, ఇంకా చాలా మంది కార్పొరేట్స్ లైన్ లో ఉన్నారు. నువ్వు నిన్న ఒక్కరోజు దావతిచ్చి నిన్న ఒక్కరోజు బతిలాడి దండ పెడితే నీ ప్రేమతో పొంగిపోలే. తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వీడు అవసరం వచ్చేప్పుడు పిలుస్తాడు, ఇంత మందు పెడతాడు, ఇది చేస్తాడు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అవన్నీ తెలుసు. కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి విషయంలో ఎదురిస్తాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగర అభివృద్ధిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి పార్టీలో నాకు సభ్యత్వం ఇచ్చి నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కరీంనగర్ నగర ప్రజలకు ఏది మంచిదో మీ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు వాస్తవంగా చెప్తున్నా, నాకు టీఆర్ఎస్ పార్టీలో అవకాశం అటువంటి వ్యక్తులు నాకు మాట్లాడుతున్నారు గారు. ఈ సంఘం చూస్తూ తప్పకుండా ఇప్పటికే నాకు సమయం ప్రారంభించింది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ నాయకత్వంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి నిర్ణయించుకునే బీజేపీ చెప్తున్నాను. ఏ నమ్మకంగా చేస్తా, ఎక్కడ పనిచేసినా నమ్మకంగా పనిచేసే అలవాటు నాకు ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ప్రతిసారి తెలియజేసుకుంటూ, నాకు బీజేపీ పార్టీలో నాకు అడ్మిట్ చేసుకుని నాకు సరైన గౌరవం నాకు ఇచ్చినందుకు మీకు ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు చేసుకుంటూ